హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను దొండకాయతో పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 kg దొండకాయలని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 1.5 కప్ ఉంటాయండి ఇవి. దొండకాయ ముక్కలు ఎంత సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం. నేను ఫస్ట్ 1/4 కప్పు వేసి బాగా కలుపుకున్నాను. మనకి శనగపిండి ఎంత పడుతుందని క్వాంటిటీ కరెక్ట్గా చెప్పలేమండి, ఎందుకంటే అది దొండకాయలో ఉన్న మాయిశ్చర్ బట్టి ఉంటుంది. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు, అందులో ఉన్న తడే సరిపోతుందండి. ఫస్ట్ 1/4 కప్పు వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1/4 కప్పు వేస్తున్నాను. ఇలా బాగా కలిపిన తర్వాత ఇంకొక 2 స్పూన్లు శనగపిండి వేసాను. మీకు ఒకవేళ పిండి ఎక్కువయ్యి కలపడానికి గట్టిగా ఉంటే ఒక 2-3 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసి కలుపుకోవచ్చు. ఇలా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పకోడీలని వేద్దాం. ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఎక్కడైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు ఫంక్షన్స్లో పెడుతూ ఉంటారు కదా, రసం ఉంటే చాలు, ఈ కర్రీ కూడా అవసరం లేదు. ఇంకా ఈ పకోడీ ఉంటే ఎప్పుడైనా సరే దొండకాయలు పండిపోయినా ఒకవేళ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. నేను పండిన దొండకాయలతోనే చేస్తున్నానండి. నార్మల్గా అయితే కాయలతోనే చేస్తారు, నేను ఈ విధంగా చేశాను. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి. అసలు టేస్ట్లో ఎక్కడా తేడా ఉండదు, నార్మల్గానే ఉంటుంది. పకోడీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనకి నార్మల్గా అయితే దొండకాయ ఉడకడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా కర్రీస్లో అలా అయితే చాలా ఎక్కువగా పడుతుంది. అలా కాకుండా ఇలా అయితే అలా ఏం అనిపించదండి, చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది, అస్సలు పచ్చిగా అనిపించదు. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే పకోడీలని మొత్తాన్ని వేసుకోవాలి. ఈ పకోడీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. దొండకాయ ఎప్పుడూ తినని వాళ్ళు కూడా, ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే తింటారు. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా క్రిస్పీగా, క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయండి. పూర్తిగా చల్లారకపోతే కొంచెం మెత్తబడతాయి.
వేడివేడిగా దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.